అమ్మా మాతి వావ్ హాయ్ వద్దు. ఇది పెట్టి ఈసారి గట్టిగా నొక్కు. వెరీ గుడ్. ఏమొచ్చింది? ఫ్లవర్. హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను క్యాండీ కోసం సెన్సరీ యాక్టివిటీస్ అయితే చేపిస్తున్నాను అనమాట. సో క్లేతో చేపిస్తున్నాను. ఇందులో హోమ్ మేడ్ క్లే నేను చూపించాను, అండ్ ఆల్సో బయట మార్కెట్లో దొరికే 2 క్లేస్ అయితే యూజ్ చేస్తున్నాను. హోమ్ మేడ్ క్లే అంటే ఏం లేదు, గోధుమ పిండి ఉంటుంది కదా, దాంట్లో వాటర్ కలిపేసి చపాతీ ముద్దలాగా చేసుకుంటే మనకి దాంట్లో కావాలంటే ఏదైనా కలర్స్ అది మిక్స్ చేసుకుంటే అది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. సో దాన్ని మనం యూస్ చేయొచ్చు. స్టార్టింగ్ పిల్లలు ఏదైనా నోట్లో పెట్టుకునే అలవాటు ఉంటే మాత్రం ఇట్లా ఇంట్లో చేసింది ఇవ్వండి. కలర్స్ కూడా యాడ్ చేయొద్దు, జస్ట్ గోధుమ పిండిని వాటర్తో కలిపేసి ఇచ్చేస్తే దాంతో వాళ్ళు ఆడతారు. కొంచెం నోట్లో పెట్టుకునే అలవాటు లేదు అని అనుకుంటే మనం బయట క్లే దొరుకుతుంది, కలర్ క్లే దొరుకుతుంది. దాంతో పాటు రోలింగ్ పిన్ ఇస్తారు, అంటే చపాతీల కర్ర, కొంచెం షేప్స్ అట్లాంటివి ఇస్తారు. సో అట్లా మనం కొంచెం వాళ్ళని అవి ఇచ్చి దగ్గరే కూర్చొని యాక్టివిటీస్ అయితే చేపించవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే కొంచెం పెట్టుకోకూడదు కదా, అన్సేఫ్ కదా, అందుకని పక్కనే ఉండి చేయించండి యాక్టివిటీస్. సో మెయిన్గా సెన్సరీ ప్లే యాక్టివిటీస్ చేపించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ స్పీచ్ ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ యాక్టివిటీకి నేనైతే గోధుమ పిండి కానీ లేదంటే క్లే కానీ వాడాను కదా, ఇవి సాఫ్ట్గా ఉంటాయి కదా. సో ఇవే కాదు, మనం సెన్సరీ అంటే మనకి సెన్స్ తెలియాలన్నమాట. ఇసుకతో ఆడించవచ్చు, లేదంటే ఇసుకది క్లే దొరుకుతుంది, శాండ్ క్లే టైప్, అది వాటితో ఆడించవచ్చు. పాంపాం బాల్స్ అయినా కానీ మనం ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు దాని సెన్స్ మనకి తెలుస్తుంది, అర్థమవుతుంది. అట్లా అర్థమైనప్పుడు ఏంటంటే మనం చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్తో మనం కోపపోగలం అనమాట. సో అందుకని సెన్సరీ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి. సో ఇందులో నేను ఈరోజు చూపిస్తుంది అయితే క్లే యాక్టివిటీ. సో ఇంకా ఫర్దర్గా నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చూపిస్తాను. సో ముందైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ అయితే ఫర్దర్గా షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మీరు వీడియో మొత్తం చూసేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వీడియో బాగా అనిపించినా కింద కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే చపాతీ పిండి చేశాను కదా, సో అదైతే ఇచ్చాను. సో ఇలా రోల్ చేయమని చెప్తున్నాను. క్యాండీ ఏజ్ వచ్చేసి 2 years 3 months. సో అందుకే తన ఇంకా అంత చక్కగా రోల్ చేయలేకపోతుంది అనమాట. సో బట్ ట్రై చేస్తుంది, మనం చెప్పినవన్నీ చక్కగా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఫస్ట్ పిల్లలకి మనం చెప్పేది అర్థం అవ్వాలి. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అయ్యి మనం చెప్పిన యాక్టివిటీస్ బాగా చేస్తారనమాట. సో వాళ్ళకి ఈ ఇమిటేషన్ అనేది బాగా రావాలి. సో చూసారు కదా, నేను బాల్ చేస్తుంటే తను కూడా బాల్ చేస్తుంది. సో నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరో మెసేజ్ పెట్టారు, స్క్రీన్ ఫ్రీగా ఎలా ఉంచుతున్నారండి పిల్లల్ని అని. సో మా పాపతో అయితే నేను ఇలాగే ఆడుతూ ఉంటాను. సో పాప యూజువల్గా 8:30 9 o'clock అలా లెగుస్తుంది. తను లేసాక తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్నానం చేసేటప్పటికే 10-10:30 అయిపోతుంది. సో నాకు వంట అదంతా మార్నింగ్ హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తాను కదా, లంచ్ బాక్స్ అది. సో మార్నింగే అయిపోతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం మ్యాక్సిమం ఏమీ పని పెట్టుకోను నేను. సో పాపతో ఇట్లా ఆడటానికి రోజుకి ఒక్కొక్క యాక్టివిటీస్ చేస్తాను. ఒక్కొక్కసారి బ్లోయింగ్ యాక్టివిటీస్ అని, ఒక్కొక్కసారి మ్యాచింగ్ అని, ఒక్కొక్కసారి నెంబర్స్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నేను కూడా చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, ఐ బటన్లో కూడా లింక్ ఇస్తాను. మనం ఏ యాక్టివిటీ ఆడిపించినా కూడా మినిమం 1.5 hour 2 hours 3 hours అయితే అందులోనే వెళ్ళిపోతుంది. సో వాళ్ళు చక్కగా ఆడతారనమాట. ఇంకా ఫోన్ గురించి ఏమి ఉండదు వాళ్ళకి, జస్ట్ వాళ్ళతో కూర్చొని ఆడేవాళ్ళు ఒకళ్ళు కావాలి. సో మనం కూడా పిల్లలతో పిల్లల్లాగా కలిసిపోయాం అనుకోండి, అప్పుడు వాళ్ళు స్క్రీన్ అయితే అడగరు. దీనికి ఇద్దరి సపోర్ట్ అయితే ఉండాలి, హస్బెండ్ సపోర్ట్ అండ్ వైఫ్ ఇద్దరు సపోర్ట్గా ఉంటేనే మనం ఇది చేయగలం. సో మా పాపకు నోట్లో పెట్టుకునే అలవాటు లేదు, కానీ ఇట్లా అన్ని క్రీముల్లాగా మొహానికి పూసుకునే అలవాటు అయితే ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను నేను.
సో ఇలా మార్కెట్లో కలర్ క్లే అయితే దొరుకుతుంది. సో నేను ఇవి ఇప్పుడే తీసిస్తున్నాను దానికి, ఫస్ట్ టైం అనమాట. ఇవి చాలా హార్డ్గా ఉన్నాయి, తను చేయలేకపోతుంది, అందుకే నేను హెల్ప్ చేస్తున్నాను. నో ప్రాబ్లం అండి, వాళ్ళే చేయాలని ఏం లేదు. మనం హెల్ప్ చేసినా సరే ఏదైనా కానీ వాళ్ళని ఎంగేజ్గా ఉంచాలి. సో ఇట్లా ఉంచడం వల్ల ఏంటంటే వాళ్ళకి బోర్ కొట్టదు, అప్పుడు మనతో ఆడుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఇంకా ఫోన్ కూడా కోరుకోరు అనమాట. సో ఇది సింపుల్ యాక్టివిటీస్ అండి, ఇట్లాంటివి చేపించడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో 12-12:30కి అట్లా భోజనం పెట్టేసి ఒక 2 hours పడుకోబెట్టేస్తాను. 3:30కి ఇంటి ముందు పిల్లలు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళతో ఆడుతుంది. అసలు క్యాండీ డే రొటీన్ చూడాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను మీకు ఒక క్లియర్ వీడియో అయితే చూపిస్తాను, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను క్యాండీ కోసం ఒక ప్లే బుక్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఆ బుక్ గురించి క్లియర్గా నేను మీకు వీడియో తీసి పెడతాను. సో కాబట్టి ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను క్యాండీ కోసం. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే క్లేతో ఇట్లాంటి వస్తువులు కూడా చేయొచ్చు అనే ఒక ఐడియా అయితే వాళ్ళకు వస్తుంది. ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళంతటి వాళ్ళు ఏదైనా క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఏం లేదండి, మనం పక్కనే కూర్చొని మనకి తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఏదైనా కానీ పిల్లల్ని ఎంగేజ్గా ఉంచాలి, బోర్ కొట్టనివ్వకూడదు వాళ్ళకి. సో అట్లాగే రోజు ఒకటే రకమైన గేమ్ ఆడిపిస్తూ ఉంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, పిల్లలు ఆడరు అనమాట. సో క్యాండీ అయితే ఒక్కసారి ఏదైనా గేమ్ ఆడిందంటే, ఏదైనా పజిల్ కానీ ఏదైనా సాల్వ్ చేసిందంటే ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోదు. సో అట్లా రకరకాలుగా ఉంటారు పిల్లలు, వాళ్ళకి అనుకూలంగా మనం చేస్తూ ఉండాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పినట్టు నేనైతే యాక్టివిటీ బుక్ని అయితే షేర్ చేస్తాను. సో ఇంతకుముందు కూడా టాడ్లర్ యాక్టివిటీస్ అనే ప్లేలిస్ట్ ఉంది మన దాంట్లో, అందులో వెళ్ళి చెక్ చేయండి. అందులో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.